హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పాఠకురాలిని. ఈరోజు ఒక మంచి నీతితో నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి. కానీ అన్నీ చేసినా ఒక కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నీతి వాక్యాలు అనమాట. ఓకే, ప్రతి మనిషిలో ఉండే ప్లస్ మైనస్ ఎలా ఉండాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఒక చిన్న వివరణ. ఓకే, కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివ్వు, కానీ నోటి నుండి మాట రానియద్దు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. గొడవ జరిగితే కానీ బయటపడవు ఎవరి మనసులో ఏముందో. చూడడానికి అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అంతేకాదు, మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. అతి స్నేహం, అతి ప్రేమ మరియు అతి చనువు హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి వస్తుంది. అతి సర్వత్రా వర్ణయేత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవస్తు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్. ధన్యవాదములు. థ్యాంక్ యూ.